గురుగారు ఈశాన్య మూల మనం ఎక్కువగా బరువు పెట్టాం కదండీ! మరి ఈ చీపురుని ఈశాన్య మూల పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటారు? చాలా మంది చేస్తున్న పని ఇదే. ఒకవేళ తూర్పు ముఖద్వారం ఉందనుకోండి, లేకపోతే ఆ ద్వారం తెరుచుకొని రాగానే ఎవరికి కనపడకుండా ఉంటుందని అవును. ఇల్లంతా ఊడ్చేసి డోర్ ఆ వెనకాల తలుపు పెట్టేసి. వెనకాల పెట్టేస్తారు. ఎవరైనా వచ్చి కూర్చున్నా కూడా తెరిచిన తలుపు ఉంటుంది. తలుపు వెనకాల చీపురు కనపడదు కదా అని. అది అవును. చాలా కంఫర్టబుల్ అవును. ప్లేస్. ఎవరి ఇంట్లో కూడా. అంటే అవును. తూర్పు ముఖద్వారం ఉంటే అనే కాదు, లేకపోయినా కూడా అవును. అక్కడ ఒక తలుపు ఉంటుంది. పెరటి తలుపు అన్నా ఉండొచ్చు. అవును. ఇట్లా చేస్తుంటారు. చాలా మంది ప్రధాన ద్వారం ఎటున్నా సరే అట్నుంచి తలుపు తెరుచుకోగానే కనపడకుండా తలుపు వెనకాల పెట్టేస్తారు. అక్కడ ఎక్కడున్నా సరే. అవును. ఈశాన్యంలో ఏమిటంటే ఈశాన్యము ఈశ్వరుడి ప్లేస్. ఈశ్వరానుగ్రహం కోసము అక్కడ మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. తూర్పు అంటే ఇంద్రస్థానమైనటువంటి తూర్పు, కుబేర స్థానమైనటువంటి ఉత్తరం, ఇవి రెండు కలిసే మూలని ఈశాన్య మూల అంటాం. ఈశ్వర స్థానం. అక్కడ పూజలు ఇవి చేసుకోవాలి. మనకి ఆ భయంగా ఉన్నప్పుడు కూడా, అంటే భయంగా ఉన్నప్పుడు అభయం కోసం ఆ ప్రాంతంలో ఆ దిక్కుకి మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కూర్చొని మనకు మనసులో ఉన్న కష్టం ఏదన్నా చెప్పుకుంటే, అక్కడ మందిరం లేకపోయినా సరే ఆ స్థాన బలం అటువంటిది. దట్ విల్ గివ్ యూ అభయం. అంటే నీ భయానికి అభయం ఇవ్వటం, అంటే నీ భయాన్ని పోగొడుతున్నాను అని అభయం ఇవ్వటం, అభయం. భయాన్ని తీసేయటం. ఇటువంటి చోట అది. అటువంటి చోట అసలు ఏమి పెట్టకూడదు అని వాస్తుశాస్త్రంలో ఉంది. అది ఖాళీగా ఉండాలి. అటువంటి స్థానంలో చీపురు పెట్టకూడదు. మీకు ఎంత కన్వీనియంట్గా ఉన్నా అక్కడ చీపురు పెట్టకూడదు. అక్కడ చీపురు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అభయప్రదానం చేసేటటువంటి ఆ స్థానము అభయప్రదానం చేయటానికి కావలసినంత శక్తిని కోల్పోతుంది. అంటే దాని పనిని దాన్ని చేయనివ్వట్లేదు మనం. మీకు అక్కడి నుంచి అభయం కావాలన్నప్పుడు ఇటువంటివి చేయకూడదు. అక్కడ చీపురు పెట్టారు, ఇక్కడ కూర్చున్నారు, చీపురు కేసి మొక్కుతున్నారు మీరు. అది కరెక్ట్ కాదు. అదిగాక మనం ఒకసారి చీపురు పెట్టేసాము, తీసేస్తాము, పెడతాము, తీసేస్తుంటాము. ఇక్కడ ఉండటం వల్ల దాని యొక్క వ్యక్తిత్వం అనేది భంగం అవుతూ ఉంటుంది. అది నేచురల్గా మనకి ఎంత బలాన్ని ఇవ్వాలో అంత బలాన్ని ఇవ్వలేకపోతుంది ఆ ఈశాన్యం కార్నర్. అందుకని అక్కడ ఎప్పుడు కూడా చీపురును పెట్టకూడదు, ఏమీ పెట్టకూడదు.